అసలు మీరు ఒక మహిళలకి సంక్షేమం చేసిన ప్రభుత్వం ఏదంటారు? వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఏదంటారు? మహిళలకి వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం అంటే మన అందరికీ తెలిసిన ప్రభుత్వమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ పార్టీ ప్రభుత్వం. అది ఎంత వెన్నుపోటు పొడిచింది అనేది అందరికీ తెలిసిన విషయమే. మేలు చేసింది ఏదైనా ఉంది అంటే కనుక అది మనకి టీడీపీ గవర్నమెంట్, మన కూటమి గవర్నమెంట్ అని క్లారిటీ ఉంది. ఎలా అంటారా, నేను ఒక్కళ్ళ మాట కాదండి, ఒక మహిళగా నేను పొందిన లబ్ధి మాత్రమే నేను చెప్తాను. నాకు దీపం పథకం కింద 3 గ్యాస్ బండ్లు వచ్చినాయండి. 3 గ్యాస్ బండ్లకు కూడా నాకు ఈ సంవత్సరంలో 3 గ్యాస్ బండ్లు అన్నారు కదా, 3 గ్యాస్ బండ్లకు వచ్చినాయి. 3 గ్యాస్ బండ్లు డబ్బులు పడినాయి నాకు, అదొకటి. ఇంకోటేమో మా పాప, చిన్న పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి. మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళతో పాటు ఫస్ట్ విడతలోని ఇంటర్ వాళ్ళకి వేసినప్పుడు డబ్బులు ఫస్ట్ విడతలోని ఫస్ట్ రోజే పడినాయి. మా అమ్మాయి డబ్బులు 13,000 రూపాయలు పడినాయి. ఆ తల్లికి వందనం, దీపం పథకం తల్లికి వందనం. ఇప్పుడు ఇంకా వచ్చేసి మనకి బస్సు ఫ్రీ అని పెట్టారు. అంత బెనిఫిట్ అండి. నాకైతే వెహికల్ ఉంది, కానీ వెహికల్ లేని ఉమెన్స్, జాబ్ చేసే ఉమెన్స్ కి ఎంత ఇదండి. ఏమండి, ఆటో ఎక్కి దిగితే 20, 30, 50 రూపాయలు లేదే ఇంటికి మనం సాయంత్రానికి రాలేకపోతున్నాం. 100 రూపాయలు అంటే లెక్కేసుకునే వాళ్ళకి నెలకి 3,000 రూపాయలే కదండి. ఆ 3,000 ఉంటే ఇంట్లో ఆడవాళ్ళకి ఏదోటి వస్తాయి కదా అని ఉంటది కదండి. నాకు దాన్ని బట్టి చాలా బెనిఫిట్ అనిపించింది. నాకు చాలా ఇది అనిపించింది అండి. 3 పథకాలు మాత్రం మేము పొందాము, బాగుంది. ఇంకా అసలు 6 కూడా సూపర్ 6 సూపర్ సక్సెస్ అయిందండి. చాలా గవర్నమెంట్ కూడా సక్సెస్ అయింది అన్ని విషయాల్లో కూడా. నేను జనసేన పార్టీ అండి, అన్ని విషయాల్లో కూడా సక్సెస్ఫుల్ గా కూటమి ప్రభుత్వం వెళ్తుందని నేను చూస్తున్నాం. నేను చెప్పడం కాదు, మీరు అందరం చూస్తున్నాం కదా.